ఎస్ఎల్ఎన్ ఫ్రీ లాంచింగ్ మోసాలు, అనుమతులు నిల్, పబ్లిసిటీ ఫుల్. మేడ్చల్ దగ్గరలో కొత్త రకం భూదందా. ఫ్రీ లాంచింగ్ పేరుతో భారీ మోసాలు. గుంట భూమి గుండెకు ధైర్యం. తల్లి జన్మనిస్తుంది, భూమి పునర్జన్మనిస్తుంది. సరికొత్త కొటేషన్లతో ప్రజలకు బురిడి. కలర్ఫుల్ పాంప్లెట్స్తో కుచ్చుటోపి. రియల్ భూమ్ పేరిట సంస్థల గారడి. భూములు కొనడం, అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు అనే మాట రియల్టర్లది. వాస్తవానికి అది నిజమా అబద్ధమా అనేది అటుంచితే రియల్ ఎస్టేట్ సంస్థలు, ఏజెంట్లు, మధ్య దళారులు ఈ రకంగానే లక్షలకు సంపాదిస్తారు. కానీ పెట్టుబడి పెట్టిన వారు పైకొచ్చిన దాఖలు ఎక్కడా కానరావు. ఒకవేళ ఉన్నా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్, దానికి ఆనుకొని ఉన్న రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలు బాగా డెవలప్ అయ్యాయి. సాఫ్ట్వేర్ సహా ఇతర అంతర్జాతీయ కంపెనీలు భాగ్యనగరంలో స్థాపించడం, సిటీలో 3 లైన్ల మెట్రో సదుపాయం, పట్నం చుట్టుముట్టు ఓఆర్ఆర్ ఉండడంతో ఓ రేంజ్లో ఎదిగింది. ఇదంతా చూసి అమాయక పేద ప్రజలు ఓ జాగనో, ఇంటి స్థలం, ఇల్లు కొనుక్కుంటే మా పిల్లలు మేము స్థిరపడిపోవచ్చు అని ఆశపడతారు. ఎక్కడ తక్కువ ధరకు వచ్చినా ఎంతో కొంత దూరంలో ఉన్నది అయినా పర్లేదు అని అనుకుంటారు. ఇదే అదునుగా తీసుకొని కొందరు రియల్టర్లు రేపో మాపో హైదరాబాద్లో కలిసిపోతుంది, సిటీ పెరుగుతుంది అని నమ్మబలికే మాయమాటలకు చాలా మంది బోల్తపడుతున్నారు. మంచి మంచి కవితలతో కొటేషన్స్, కలర్ఫుల్ బ్రోచర్లు, సెలబ్రిటీలతో యాడ్స్ చేయిస్తూ రియల్ ఎస్టేట్ సంస్థలు జనాన్ని దోచుకు తింటున్నాయి. హెచ్ఎండిఏ నుంచి ఎలాంటి అనుమతులు, కనీస నియమ నిబంధనలు, ప్రభుత్వ గుర్తింపు లేనివి ఎన్నో కొత్త రకం భూదందా మొదలు పెడుతున్నాయి. ఇక ఒక్కటేంటి, ఈ రకానికి చెందిన బోలెడన్ని ఉన్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో రియల్ భూమ్ పేరిట సరికొత్త దందా చేస్తున్నారు రియల్టర్లు. ఆయా సంస్థలు ఫేక్ ప్రచారం చేస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. అందులో భాగంగా ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ పేరుతో మార్కెటింగ్ చేస్తుంది. పర్మిషన్ లేని 5 ఎకరాల స్థలాన్ని రియల్టర్లు అమ్మకానికి పెట్టారు. సర్వే నెంబర్ 162 అత్వెల్లి గ్రామంలో ప్లాట్లు కొన్న వాళ్ళంతా మోసపోతున్నారు. మేడ్చల్ పట్టణానికి అతి సమీపంలో తక్కువ ధరకే ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజులలో మరో సింగపూర్ సిటీ అవుతుంది. గుంట భూమి గుండెకు ధైర్యం అంటూ అమాయక ప్రజలను ఆకట్టుకొని ఫ్రీ లాంచింగ్ పేరుతో లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల నుంచి వసూలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. అత్వెల్లిలో సర్వే నెంబర్ 162లో గల 5 ఎకరాల స్థలానికి ఎల్పీ నెంబర్ తీసుకొని హెచ్ఎండిఏ అనుమతులు ఉన్నాయంటూ నామమాత్రంగా వెంచర్ చేసి రంగురంగుల జెండాలు పెట్టి ఆకర్షణీయమైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ మార్కెటింగ్ సంస్థ అమాయక ప్రజలను మోసం చేస్తున్నది. తక్కువ ధరకు భూమి వస్తుందని చెప్పి చాలా మంది రియల్ ఎస్టేట్ సంస్థలు మాటలకు బోల్తాపడ్డారు. షామీర్పేట్, మేడ్చల్ సహా తదితర ప్రాంతాల ప్రజలను రియల్టర్లు బోరుడి కొట్టించారు. వెంచర్లో ఫ్రీ లాంచింగ్ పేరుతో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత అవతల పడ్డారు. డబ్బులు మూట చెప్పినాక రిజిస్ట్రేషన్ చేయమంటే రేపు మాపు అంటూ నెలలు ఏళ్ళు తరబడి గడుపుకుంటూ పోతున్నారు. జాగ కోసమని డబ్బులు కట్టినా రిజిస్ట్రేషన్ చేయకపోయేసరికి చివరకు మోసపోయామని తెలుసుకుని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాల్సిందిగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఫ్రీ లాంచ్ పేరుతో దగా మోసం జరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ విధంగా ప్రాపర్టీస్ ఓనర్ ఒకరు, డెవలప్మెంట్ చేసేది మరొకరు. ఇక్కడ ప్లాట్లు తక్కువ ధరకే దొరుకుతాయంటూ మార్కెటింగ్ చేసేది బ్రోకర్లు. ఇలా అమాయక ప్రజలు మోసపోతున్నారు. భూమి కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చాం కదా, ఆ ల్యాండ్ నాదే అనే భ్రమలో ఉంటున్నారు. కానీ చివరకు మోసపోయామని తెలుసుకొని లబోదిబోం అంటున్నారు. ఇకనైనా ఎవరైనా ఎక్కడైనా భూమి కొనుగోలు చేయాలంటే దానికి ప్రభుత్వ గుర్తింపు ఉన్నదా, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నదా, ఇలాంటివన్నీ పూర్తిగా తెలుసుకొని దీనిపై రెవెన్యూ, జీహెచ్ఎంసీ నుంచి సమాచారం తీసుకొని జాగ కొనుగోలు చేయాలి. అమాయక ప్రజలు తస్మత్ జాగ్రత్త. ఫ్రీ లాంచింగ్ పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలు, రియల్టర్లు, మధ్యవర్తులు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మోసాలకు గురిచేస్తారు. ఇలాంటి వారికి అమాయక జనం బలి కావద్దంటూ సూచిస్తూ మీకోసం ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం.